రాయలసీమను రతనాల సీమ చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో పోలవరం లాంటి 7-8 ప్రధాన ప్రాజెక్టుల్లో ఒకటైన హంద్రీ నివా సుజల స్రవంతి ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. సాగునీటి కాలువల పురోగతిపై ఏబిఎన్ స్పాట్లైట్. ఆసియాలోని అతి పొడవైన హంద్రీ నివా మెయిన్ కెనాల్ విస్తరణ పనులను 2 నెలల్లో పూర్తి చేసి గతంలో కంటే రెట్టింపు సామర్థ్యంతో నీటిని రాయలసీమకు అందించాలని కూటమి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. రేయింబవళ్లు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. హంద్రీ నివా విస్తరణ పనులు పూర్తయితే కరువు నేల సస్యశ్యామలమవుతుందని సీమ రైతులు ఎదురుచూస్తున్నారు. అనంత వెంకటరెడ్డి హంద్రీ నివా సుజల స్రవంతి పథకం రాయలసీమకు జీవనాడి. రాయలసీమలోని కరువు నేలను సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్టును రూపొందించారు. హంద్రీ నివా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం ఎగువన 40 టీఎంసీలు కృష్ణ వరద జలాలు ఎత్తిపోసి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 35 లక్షల జనాభాకు తాగునీరు అందించాలి. ఫేజ్ 1 కింద ఉమ్మడి కర్నూలు జిల్లా మల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి జలాశయం వరకు 216.30 కిలోమీటర్లు ప్రధాన కాలువ ఉంది. దీని ఆధారంగా కర్నూలు జిల్లాలో కృష్ణగిరి, పత్తికొండ జలాశయాలు, అనంతపురం జిల్లాలో జీడిపల్లి రిజర్వాయర్ నిర్మించారు. ఒక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో 134 కిలోమీటర్ల మేర హంద్రీ నివా కాలువ ప్రవహిస్తుంది. జిల్లాలో 80,000 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా ప్రస్తుతం 35,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఏటా కరువు పరిస్థితులు నెలకొని పశ్చిమ ప్రాంతానికి సాగునీరు అందించాలని గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్ణయించారు. 2014-19 టీడీపీ పాలనలో హంద్రీ నివాకు 4,000 కోట్లు ఖర్చు పెట్టి ఫేజ్ 1లో 84% పనులు జరగగా ఫేజ్ 2లో 75% పనులు జరిగాయి. రెండు 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం హంద్రీ నివాకు కేవలం 500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. కృష్ణా జలాలను ఎత్తుపోసేందుకు అయ్యే కరెంటు బిల్లును కూడా జగన్ ప్రభుత్వం చెల్లించలేదు. ఇక హంద్రీ నివా నుంచి జిల్లాలోని 68 చెరువులకు నీరు నింపి కరువు పారదోలేందుకు 2014-19లో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి రూపకల్పన చేశారు. చెరువులు నింపడంలో జగన్ ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శించింది. దీంతో పశ్చిమ ప్రాంతంలోని మెట్ట భూములకు హంద్రీ నివా కాలువ నుంచి నీరు అందలేదు. పంటలు పండక రైతులు తీవ్రంగా నష్టపోయారు. బతుకుదెరువు కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఈ నేపథ్యంలోనే 2024 సార్వత్రిక ఎన్నికలకి ముందు అప్పుడు సీఎం జగన్ 68 చెరువులను కాస్త 77 చెరువులకు పెంచి నీటిని నింపే కార్యక్రమాన్ని హడావుడిగా ప్రారంభించారు. పైప్ లైన్లు, పిల్ల కాలువలు, చెరువుల కరకట్టల మరమ్మతులు మాత్రం చేయలేదు. దీంతో చెరువుల పరిస్థితి అధ్వానంగా ఉంది. చెరువుల్లో మట్టిని తీసి సొమ్ము చేసుకోవడంపై పెట్టిన శ్రద్ధ చెరువుల అభివృద్ధిపై జగన్ ప్రభుత్వం పెట్టలేదని విమర్శలొచ్చాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీ నివా విస్తరణ పనిలో 68 చెరువుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. హంద్రీ నివాకు బడ్జెట్ లో 3,243 కోట్ల రూపాయలు కేటాయించారు. అనుకున్నదే తడవుగా హంద్రీ నివా మెయిన్ కెనాల్ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. జూన్ 10వ తేదీ కల్లా హంద్రీ నివా మెయిన్ కెనాల్ లైనింగ్, వెడల్పు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాత్రి పగలు కాలువ విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 4 రోజుల క్రితం స్థానిక టీడీపీ నేతలతో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గుంతకల్లు, పత్తికొండ నియోజకవర్గాల్లోని హంద్రీ నివా కాలువ వెడల్పు పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా ఇరిగేషన్ అధికారులతో హంద్రీ నివా ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్దేశించిన గడువు లోపల కాలువ వెడల్పు పనులు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారుల్ని ఆదేశించారు. జూన్ 10 నాటికి హంద్రీ నివా కాలువ విస్తరణ పనులు పూర్తి చేసి ప్రతి నియోజకవర్గానికి తాగు, సాగునీటి కష్టాలు తీర్చి నందమూరి తారక రామారావు కలలుగన్న రాయలసీమను రతనాల సీమగా చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. మరి ఇదే హంద్రీ నివాకు సంబంధించి మరి ఏదైతే గత ప్రభుత్వం మరి ఆర్భాటంగా ఆ రోజు సంవత్సరంలో పూర్తి చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రాంతంలో చెప్పి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చి అగ్రిమెంట్లు చేసి సంవత్సరంలోనే పూర్తి చేస్తానని ఆ రోజు చెప్పాడు. మరి మీరే చూశారు ప్రత్యక్షంగా 5 సంవత్సరాల ఆయన పాలనలో టెండర్లు పిలిచిన మాట వాస్తవమే, అగ్రిమెంట్లు చేయించుకున్న మాట వాస్తవమే, కానీ ఎక్కడైనా సరే ఒక్క రూపాయి పని
ఈ అంద్రీ నివా మీద మీరు చేయడం చూసారా? ఒక తట్ట మట్టి తీయడం ఎక్కడైనా మీరు చూసారా? ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ముచ్చుమరిని కూడా సైతం పూర్తి చేసి 3850 క్యూసిక్ల నీరుకి అవసరమైనటువంటి మోటార్లు పెట్టినా కూడా కనీసం ఆ మోటార్లు కూడా ఉపయోగించుకోలేనటువంటి దుస్థితిలో గత 5 సంవత్సరాల పాలన జరిగింది అని అంటే రాయలసీమకు ఆయన చేసినటువంటి దగ, ఆయన చేసినటువంటి మోసం ఏంటనేది చాలా క్లియర్ గా. ఇంకా ఎంత దుర్మార్గం అంటే ఏదైతే అంద్రీ నివాకు సంబంధించినటువంటి ఆ కరెంటు బిల్లులు కూడా బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో. హంద్రీనివా కాలువ వెడల్పు చేయడంపై కర్నూలు జిల్లా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 68 చెరువులకు నీళ్లు నింపడంపై దృష్టి సారించి నీరు నిల్వ చేసిందని గుర్తు చేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లు వేసుకుని పంటలు పండించుకుంటున్నామని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మోతాదులో నీరు వస్తుంది. మరి పత్తికొండలో దాదాపుగా 68 చెరువులు ఉన్నాయి. ఈ 68 చెరువులకు నీళ్లు అందించాలనేటువంటి సదుద్దేశంతో గౌరవ శాసనసభ్యులు కె శ్యాంబాబు గారు కృషి చేస్తా ఉన్నారు. మరి అందులో భాగంగా గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కె కృష్ణమూర్తి గారు ఈ అంద్రీనివా ద్వారా చెరువులకు నీళ్లు మళ్లించాలనేటువంటి ఆలోచనతో ఒక మంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పనకు శ్రీకారం చుట్టడం జరిగింది. కృష్ణమూర్తి గారి దయవల్లే ఈరోజు పత్తికొండ నియోజకవర్గంలో చెరువులకు నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం శరవేగంగా జరుగుతూ ఉంది. నీళ్లు ఇస్తే దాదాపుగా ఈ ప్రాంతం తాగునీరుతో పాటు సాగునీరు చేసుకోవడానికి కూడా రైతులకు బాగా ఉంటుంది. పత్తికొండ నియోజకవర్గంలోని పందికోన రిజర్వాయర్ కు తూములు, పిల్ల కాలువలు, కుడి ఎడమ కాలువల పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. హంద్రీనివా నుంచి నీళ్లు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యల వల్ల ఈ ఏడాది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా పంటలు బాగా పండించుకున్నామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 8 చెరువులకు నీళ్లు వస్తాయని చెప్పేసి మేము చాలా సంతోషంగా ఉన్నాం. అదేవిధంగా ఈ చెరువులకే కాకుండా ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే కె శ్యామ్ కుమార్ గారు ఇక్కడ చెరువులే కాకుండా ఇక్కడ కొద్ది చిన్నగా మినీ రిజర్వాయర్ నిర్మించాలి, వాటి ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా రైతులకు నీరు అందించాలని చెప్పేసి తొందరపడతా ఉన్నాడు. అదేవిధంగా నిమ్మల రామారెడ్డి గారికి ఇప్పుడు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఎడమ కాలువ అదేవిధంగా నిలబడిపోయింది, కుడి కాలువ మాత్రము డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు కుడి కాలువ చేయడం జరిగింది. అది దాని ద్వారా పంటలు పండించుకుంటూ హ్యాపీగా ఆనందంగా ఫ్రాక్షన్ ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ఫ్రాక్షన్ లేకుండా ఈ రోజు సంతోషంగా ఉన్నారు. కాబట్టి అదేవిధంగా ఈ రోజు కూడా అదేవిధంగా ఈ యొక్క ఎడమ కాలువ కూడా వస్తే ఇక్కడ జూటూరు నుంచి ఖైరుపుల, పుప్పాలదొడ్డి అన్ని గ్రామాలకు వాటర్, చిన్నవుల్తి, పెద్దవుల్తి అన్ని గ్రామాలకు వాటర్ పోయే సోర్సెస్ ఉన్నాయి. కాలువ వెడల్పై నీళ్లు ఎక్కువ వస్తే రైతులు చాలా మంది మోటార్లు వేసుకొని నీళ్లు ఉపయోగించుకుంటారు. నీళ్లు ఉపయోగించుకొని దాని ద్వారా బోర్లకు కానీ నీళ్లు ఎక్కువైతే నీళ్లు గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లు బాగా నీళ్లు వస్తాయని తెలియజేస్తున్నాము. ఏది ఏమైనా ఈరోజు ఈ కాలువ వెడల్పు చేయడం వల్ల పత్తికొండ నియోజకవర్గంలో చాలా మంది రైతులు బాగుపడుతున్నారు. అపర భగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీనివా సుజల స్రవంతి ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో రానున్న కాలంలో రాయలసీమలో తాగునీటి కష్టాలు కూడా తీరుతాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.